కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే ముగ్గులో దించకే. హలో హాయ్ ఫ్రెండ్స్, మేము ముందుకు లిరికల్ వీడియో తీసుకొచ్చాను. ఇంతకంటే ఎక్కువ మ్యూజిక్ వినిపిస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేనైతే అరెట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు డిస్క్రిప్షన్లో 2 ప్రాజెక్టులు ఇస్తాను. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక లిరికల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఫుల్ ప్రాజెక్టు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు 2 గ్రూప్స్ ఇచ్చాను మీకు. ఈ 2 గ్రూప్స్ ఒకటి ఫోటో అటు రివీల్ అవుతుంది, ఇంకో ఫోటో ఇటు రివీల్ అవుతుంది. ఓకే, ఈ దీంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు కింద బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో సాంగ్ లింక్ ఇస్తాను. ఆ సాంగ్ మీరు ప్లస్ ఐకాన్ చేసుకొని అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ లైట్ మోషన్లోకి వచ్చేస్తుంది. అది మీరు ప్లస్ ఐకాన్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఈ సాంగ్ అనేది కిందికి తీసుకురండి, బ్యాక్గ్రౌండ్ కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మీకు ఇక్కడ బీట్ మార్క్ కనిపిస్తాయి. ఓకే, మధ్యలో బీట్ మార్క్ కనిపిస్తున్నాయి రెడ్ కలర్. అది నేను దాదాపు 29 సెకండ్ పెట్టేశాను, 20 మిల్లీ సెకండ్లు. అయితే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చివరి దాకా ట్రాక్ చేసుకోండి. ఓకే, చివరి దాకా ట్రాక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైన ఇది చూస్తున్నారు కదా, మీరు రౌండ్ సర్కిల్ అని ఇది ఐకాన్ ఐకాన్ ఇక్కడ మైనస్ ఉంది. అది తర్వాత మీరు చివరిలో ప్రెస్ చేసుకోవాలని చెప్తాను. ఓకే, దానిపైన ట్యాప్ ఇచ్చి మీరు టైమింగ్లోకి వెళ్ళి చివరి దాకా ట్రాక్ చేసేసేయండి. చివరి దాకా ట్రాక్ చేసేసేయండి. ఇక్కడ నా నేమ్ అనేది ఇచ్చేసుకున్నాను. కావాలంటే ఇది మీరు ఎడిట్లోకి వెళ్ళి టెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీ పేరు రాసుకొని రైట్ మార్క్ ఇచ్చుకుంటే ఇది వచ్చేస్తుంది. ఇది కూడా చివరి దాకా ట్రాక్ చేసుకోండి. ఓకే, నేను చివరి దాకా ట్రాక్ చేసుకుంటున్నాను. ఓకే, తర్వాత మీకు వచ్చేసి ఏంటంటే గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ గ్రూప్స్లో ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. గ్రూప్ అని టచ్ చేయండి. ఎడిట్ గ్రూప్ కింది నుంచి 2 లైన్ ఉంది కదా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో డిలీట్ చేసేసేయండి. ఓకే, ఈ ఫోటో డిలీట్ చేసిన తర్వాత మీకు ఇంకో ఫోటో మీకు ఏదైనా నచ్చింది ఏదైనా ఫోటో ఉంటే మీరు ఎగ్జాంపుల్ ఒక ఫోటో పెట్టి చూపిస్తాను మీకు. ఒక నిమిషం, ఏదైనా ఒకటి సరే. అల్లు అర్జున్ సార్ ఫోటో తీసుకుంటున్నాను నేను. దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి దీన్ని 90 degrees మైనస్ చేసుకోండి. మైనస్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ట్రాక్ చేయండి. ట్రాక్ చేసిన తర్వాత ఆ ఫోటో అనేది దాని కిందికి రావాలి, ఆ స్టాంప్ అనేది సర్కిల్ కిందికి రావాలి. ఇట్లా మీరు సెట్ చేసుకోవాలి, ఆ బాక్స్లో ఇట్లా సెట్ చేసుకోవాలి. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా బ్యాక్ వచ్చేస్తే ఒక గ్రూప్ అయిపోయింది. ఓకే, ఒక గ్రూప్ అయిపోయింది చూడండి, ఇటు నుంచి అటు రివీల్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇది కూడా ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీకు నచ్చింది ఈ ఫోటో డిలీట్ చేసేసేయండి. మీకు నచ్చకపోతే వేరే మీకు నచ్చిన హీరోయిన్స్ కానీ లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే అందరికీ చెప్తున్నాను ఈ వీడియో గురించి. ఓకే, నేను చూపిస్తాను. ఇంకో ఫోటో పెట్టి సింపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి, మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి 90 degrees చేసుకోండి. ఇది 90 degrees చేసుకొని ఇది చివరి దాకా ట్రాక్ చేయండి. ఇది ఎంతవరకు ఉందో అంతవరకు ట్రాక్ చేయండి. ట్రాక్ చేసిన తర్వాత దాని కింది సర్కిల్ కిందికి తీసుకురండి, స్టాంప్ కిందికి. దీన్ని ఇలా ఫింగర్ తోటి ఇలా సెట్ చేసుకోండి. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత సార్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక్కోసారి గ్రూప్ అనేది ముందుకు వెళ్ళిపోతుంటుంది, దాన్ని మీరు కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది అటు వెళ్ళిపోతుంది, మళ్ళీ అది ఇటు వస్తుంది. ఓకే, ఈ 2 గ్రూప్స్ కాపీ చేసుకోండి. అలాగే ఇక్కడ కెమెరా పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, అది 2 కాపీ 2 లేయర్స్. ఓకే, తర్వాత మీరు ఇక్కడికి రండి, ఈ బీట్ దగ్గరికి రండి. ఇక్కడ నుంచి మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది. అది మీరు డౌన్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మీరు ఒకటి ఏం చేస్తారంటే ఇది మనకి ఏం చేస్తుందంటే ఈ బీట్ మార్క్ దగ్గరికి రాలేదు ఇది. ఓకే, ఈ బీట్ మార్క్ దగ్గరికి రావాలంటే దానిపైన ట్యాప్ చేయండి, టైమింగ్ మీద టచ్ చేసి ఈ యారో మార్క్ చేస్తే అక్కడ దాకా వచ్చేస్తుంది. ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఏం చేస్తారంటే అదే టైమింగ్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోండి, ఇది కట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి ఇది రాలేదు కాబట్టి ఇప్పటిదాకా చెప్పినట్టు టైమింగ్ మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇచ్చుకుంటే అక్కడ దాకా వచ్చేస్తుంది. ఈ గ్రూప్ని కూడా మీరు సేమ్ ఇప్పటిదాకా నేను చేసినట్టు చేయాలి. గ్రూప్ని టచ్ చేయండి, ఫోటో డిలీట్ చేసేసేయండి, వేరే ఫోటో పెట్టేసుకోండి. ఓకే, ఇలా ఇంతే ఉంటుంది. ఇలానే మొత్తం చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి బ్యాక్ రండి. నేను లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చినాను కదా,
లిరికల్ ప్రాజెక్టు ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా టూ ఇచ్చాను, 2 గ్రూప్స్ ఇచ్చాను. ఎందుకంటే ఎక్కువ ఇస్తే మీకు ఎక్కువ MB అయిపోతుంది కాబట్టి అది ఇంపోర్ట్ కావు. సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, మళ్ళీ మీకు అలర్ట్ మోషన్లో అమౌంట్ అడుగుతుంది. ఈ 2 ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అంటే 2 లేయర్స్ ఉంటాయి ఇక్కడ, దాన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ 2 లేయర్స్. ఓకే, చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు పేస్ట్ 2 లేయర్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ గ్రూప్స్ అనేది మీరు ఫోటో ఇందాక చేసుకున్నారు కదా, దాని పైన తీసుకురండి. ఓకే, ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇది ఒకవేళ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే, ఎక్కువ ఉంటే అట్లా చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 2 గ్రూప్స్ పేస్ట్ 2 లేయర్స్. ఓకే, మళ్ళీ అది డౌన్ చేసుకోండి. ఇట్లా చేసుకుంటూ ఇది తక్కువ ఉంది కాబట్టి మనము ఈ బీట్ మార్క్ దగ్గర సేమ్ ఇప్పటిదాకానే దానిపైన టచ్ చేయండి, టైమింగ్ మీద టచ్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే, ఇది కూడా సేమ్ టైమింగ్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ కట్ చేయండి, అది అక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ ఇది ఈ గ్రూప్ దగ్గరికి తీసుకురండి, ఇది ఫోటో గ్రూప్ దగ్గరికి తీసుకురండి. ఓకే, నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర రండి. ఇది తక్కువ ఉంది కాబట్టి గ్రూపు టైమింగ్ మీదకి వెళ్ళి అక్కడ దాకా ట్రాక్ చేయండి. ఇది కూడా సేమ్ అట్లనే చేసుకోండి. మీరు ఆ సాంగ్ వినండి, సాంగ్ వింటే మీకు అర్థమవుతుంది ఏం లిరిక్స్ రాసుకోవాలో. సింపుల్గా ఒకటి నేను చూపిస్తాను. ఇక్కడ ఏమని వస్తుందంటే, ముగ్గులో దించకే అంటే అక్కడ ముగ్గులో లేదు. లిరిక్స్ మీద గ్రూప్ మీద టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇందులో రాసుకోండి. ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని కట్ చేసి ముగ్గులో దించకే ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్ పెట్టండి. ముగ్గులో. ఓకే, ఇది రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దానిపైన ఇంకో లిరిక్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి దించకే, ముగ్గులో దించకే అని ఉంది కదా, దించకే అని రాసుకోండి. ఓకే, నేను యానిమేషన్ ఇచ్చేసాను దీనికి. ఒకసారి బ్యాక్గ్రౌండ్ నేను చూపిస్తాను, చూడండి. వచ్చేసింది కదా, అట్లా రివీల్ అయిపోతుంది. ఇలా మీరు ఆ సాంగ్ వినుకుంటా మీరు టెక్స్ట్ రాసుకోవాలన్నమాట. ఇంతే ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది రౌండెడ్ రెక్టాంగిల్ అని ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు డాట్స్ పైనుంచి కిందికి వస్తుంటాయి, చూడండి, ఒకసారి గమనించండి. సెట్టింగ్ పైన ఒక ఐకాన్ ఉంటుంది, ఆ ఐకాన్ క్లిక్ చేసి మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.